హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ అంగట్రమణ కిచెన్. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈరోజు మన ఈ వీడియో ఏమంటే మునగాకు పచ్చడి. చాలా టేస్టీగా బాగుంటుంది. రోజుకి ఒక్క ముద్దలోకైనా వేసుకొని తింటే మునగాకు చాలా మంచిది. 360 జబ్బులు తగ్గుతాయి అని చెప్తారు. కానీ ఈ పచ్చడి ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అంత బాగుంటుంది అన్నమాట. దీన్ని ఈ విధంగా పోపు వేసుకొని ఒక గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక 6 నెలల పాటు ఉంటుంది. నిల్వ పచ్చడి అనమాట. దానికోసం అయితే ఫ్రెష్గా మునగాకు గొయ్యటానికి పోతున్నాం. అవి మన ఇంటి వెనకాలే ఉన్నాయి చెట్లు. బాగా లేతది కాకుండా బాగా ముదురుది కాకుండా ఒక మధ్యంతరమైన ఆకులు కోసుకోవాలి. ఇట్లా కోసుకుంటే కానీ ఇట్లాంటి ఆకు 6 నెలల పాటు నిల్వ పచ్చడి ఉండిద్ది. చాలా బాగుంటుంది. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆకులు కోసుకున్న తర్వాత ఈ శుభ్రంగా కోసుకొని ఒక నైట్ ఉన్న తర్వాత ఉదయాన్నే లేస్తే నీళ్ళల్లో ఒక పావుగంట సేపు ఉంచి శుభ్రంగా కడిగి చిల్లీల బొచ్చులో వడేయాలి. ఒక క్లాత్ పరిచి ఫ్యాన్ కింద ఈ విధంగా తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. దీనికోసం అయితేనేమో ఒక చెంచా ఆవాలు, జీలకర్ర, ఒక చెంచా మెంతులు, ఈ 3 కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఆ మునగాకులోకి 1/2 కేజీ టమాటాలు అయితే తీసుకున్నాం. ఈ విధంగా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో అవి ఉంటాయి, అవి తీసుకోవాలి. అంటే కిడ్నీల్లో రాళ్ళు వస్తాయి అన్నమాట. అవి వేసుకోకూడదు. టమాటాలో చివరి భాగంలో గడ్డలు లెక్కన ఉంటాయి. అవి తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. దానికి సన్నగా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. దీంట్లోకైతే 100 గ్రాముల చింతపండు తీసుకున్నాం. దాంట్లో ఇత్తనాలు వేనలు తీసేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇక ఒక గిన్నెలో వేసుకొని ఈ విధంగా ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకున్నాం కదా. చింతపండు కూడా అందులో వేసుకొని మొత్తం ఈ విధంగా వేసుకున్నాం కదా. 2 కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం మూత పెట్టి. ఇక ఫస్ట్ అయితే 3 చెంచాలు ఆయిల్ వేసి మునగాకు ఫ్రై చేసుకోవాలి. తేమ తగలకూడదు, లేకుంటే బూజు వచ్చేస్తుంది పచ్చడి. ఈ విధంగా ఆరబెట్టుకొని 2 చెంచాలు ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయితే అయిపోయింది. ఇది కూడా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక మిర్చి చారు వేసుకోవాలి. దీంట్లోనైతే వాటర్ పోయకూడదు. అంతే ఆ టమాటాలు ఉన్న రసంతోనే మిర్చి చారు వేసుకోవాలి. దీంట్లో 1 కప్పు కారం, ఒక 2-3 చెంచాలు రాళ్ళు ఉప్పు తీసుకున్నా. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కొంచెం అల్లం తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండర్ చేసుకోవాలి మెత్తగా. చూసారుగా ఈ విధంగా గ్రైండర్ చేసుకున్నాం కదా. అదే ఫ్యాన్లో 4 చెంచాలు కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే పట్టిద్ది. 1 కప్పు పోయాలి. చిన్న కప్పు ఆయిల్ పోసి ఎండుమిర్చి, పోపు గింజలన్నీ, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి. చివరిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక 1/2 చెంచా పసుపు వేసుకున్నాం కదా. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ గ్రైండర్ చేసిన పచ్చడి ఇందులో వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఆయిల్ పైన తేలింది. ఇక ముందుగా ఫ్రై చేసుకున్న మునగాక అందులో వేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఉడికించుకుంటూ ఉండాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. దాంట్లోకి అయితే మళ్ళీ ఒక 4 చెంచాలు ఆయిల్ తీసుకొని వెల్లుల్లి రేకులు పైన పొట్టు తీసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. మీరు పోపులైనా వేసుకోవచ్చు, విడిగా, ఎందుకంటే ఇట్లాగైనా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేసుకున్నా. చూసారుగా చాలా ఫేవర్గా ఉంది. ఇది అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంత టేస్టీగా ఉంటుంది అనమాట. నచ్చితే ఒకసారి మీరు తప్పక ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ల ద్వారా తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి బాయ్.